ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే ప్రాణాంతక వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారితే, వైద్య సేవల కోసం వచ్చిన చిన్నారులే హెచ్ఐవి బారిన పడితే, పాకిస్తాన్లోని కరాచీ ప్రభుత్వ అనుబంధ వాలికా ఆసుపత్రిలో వెలుగు చూసినటువంటి ఘటన ఇప్పుడు వరల్డ్ వైడ్గా తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఇది కేవలం ఒక ఆసుపత్రి నిర్లక్ష్యమా, లేక ప్రజారోగ్య వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలకు ప్రతిబింబమా? నాడు రాటో డెలెరో కనిపించినటువంటి హెచ్చరికల నుంచి నేటి కరాచీ సంక్షోభం వరకు పరిస్థితులు ఎలా మారాయి? ఈ ఘటన పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థ, ప్రాంతీయ బయోసెక్యూరిటీ, భవిష్యత్ ప్రజారోగ్య భద్రతకు ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థను మరోసారి ప్రపంచ దృష్టిలో నిలిపిన ఘటన కరాచీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సింధ్ ఎంప్లాయీస్ సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్ SESSI అనుబంధ వాలికా ఆసుపత్రులు వెలుగుచూసింది. సాధారణ వైద్య సేవల కోసం వచ్చిన చిన్నారులే ప్రాణాంతక HIV బారిన పడినట్లు బయటపడటం తీవ్ర ఆందోళనకు కారణమైంది. సింధు హెల్త్ కేర్ కమిషన్ నిర్వహించిన తనిఖీల్లో ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణకు సంబంధించిన అనేక తీవ్రమైన లోపాలు గుర్తించినట్లు వెల్లడైంది. వాడిన సిరంజీల నిర్వహణ, వైద్య వ్యర్థాల పారవేత, ప్రాథమిక భద్రతా నిబంధనల అమలులో నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్టు నివేదికలు సూచించాయి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రే ప్రమాదకర కేంద్రంగా మారటం పాకిస్తాన్ ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. నాడు 2019లో సింధు ప్రావిన్స్లోని రాటో డెరాలో అసురక్షిత ఇంజెక్షన్లు వాడటం కారణంగా వందలాది మంది పిల్లలకు HIV సోకిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అది స్థానిక స్థాయిలో జరిగిన వైద్య నిర్లక్ష్యంగా భావించిన అధికార యంత్రాంగం సమస్యను వ్యవస్థాగత సంస్కరణల దిశగా మలచడంలో విఫలమైందనే విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఈసారి ప్రభుత్వ అనుబంధ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన వెలుగు చూడటం ఆసుపత్రి ఎంత ఆందోళనకరంగా మారిందో చూపిస్తోంది. అంటే వ్యక్తుల నిర్లక్ష్యమే కాదు, వ్యవస్థాగత లోపాలు కూడా కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. అందుకే ఈ ఘటనను కేవలం ఒక ఆసుపత్రి వైఫల్యంగా మాత్రమే చూడలేం. ఇది ప్రజారోగ్య భద్రత, వైద్య ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థ, ప్రభుత్వ బాధ్యతలపై మరింత లోతైన చర్చకు దారితీసింది. ప్రాణాలను కాపాడాల్సిన ఆరోగ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటే దాని ప్రభావం ఒక ఆసుపత్రికే పరిమితం కాదు. ఒక దేశ ప్రజారోగ్య వ్యవస్థ బలహీనత ఆ దేశ పరిపాలన సామర్థ్యానికే అద్దం పడుతుందనే విషయాన్ని కరాచీ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. కరాచీ వాలికా ఆసుపత్రిలో వెలుగు చూసిన ఈ HIV విషాదం వెనుక కేవలం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మాత్రమే కాదు, వ్యవస్థాగత పరిపాలన వైఫల్యాల పరంపర కనిపిస్తోంది. సింధు హెల్త్ కేర్ కమిషన్ తనిఖీల్లో ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణ విధానాలు కాగితాలకే పరిమితమైనట్లు బయటపడింది. వాడిన సిరంజీలను సురక్షితంగా పారవేయాల్సిన నిబంధనలు పాటించకపోవటం, వైద్య వ్యర్థాల నిర్వహణలో తీవ్ర లోపాలు, క్రిమిరహిత పరికరాల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచాయి. ప్రాణాలను రక్షించాల్సిన ప్రాథమిక భద్రతా ప్రమాణాలే అమలు కాకపోవటం ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న బలహీనతను బయటపెట్టింది. తనిఖీల సమయంలో ఆసుపత్రిలో కీలక విభాగాలకు చెందిన కొంతమంది సిబ్బంది విధుల్లో లేకపోవటం, ఆటోక్లేవ్ యంత్రం సక్రమంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించే పరిస్థితి కూడా లేకపోవటం పరిపాలనా పర్యవేక్షణ ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కమిటీ పేరుకే ఉండి అమలులో మాత్రం ఎలాంటి సమర్థ వ్యవస్థ కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మందికి పరీక్షలు నిర్వహించగా చిన్నారులతో పాటు మరికొందరికి HIV సోకినట్లు గుర్తించడం, ఇప్పటికే ప్రాణనష్టాలు సంభవించడం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టం చేసింది. ఘటన వెలుగు చూడగానే పలువురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ప్రతి సంక్షోభం తర్వాత కొంతమంది అధికారులపై చర్యలు తీసుకోవటం సమస్యకు శాశ్వత పరిష్కారమా, లేక వైద్య ప్రమాణాలు, సిబ్బంది క్రమశిక్షణ, పర్యవేక్షణ వ్యవస్థ, బాధ్యతాయుత పరిపాలనను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందా? నాడు రాటోడెరో ఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అమలులోకి వచ్చి ఉంటే నేడు కరాచీలో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదా అనే ప్రశ్న ఇప్పుడు పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది. కరాచీ వాలికా ఆసుపత్రిలో వెలుగు చూసిన ఈ HIV ఘటన పాకిస్తాన్ అంతర్గత సమస్యగానే పరిమితం కాదు. ఇది దక్షిణాసియా ప్రాంతం మొత్తం ప్రజారోగ్య భద్రత, బయోమెడికల్ సెక్యూరిటీ, సరిహద్దులు దాటే అంటువ్యాధుల ప్రమాదాలపై కూడా కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది. వైద్య వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం, వాడిన సిరంజీలను సక్రమంగా నిర్వీర్యం చేయకపోవటం, ఇన్ఫెక్షన్ నియంత్రణలో లోపాలు కొనసాగితే వాటి ప్రభావం ఒక ఆసుపత్రిని దాటి మరింత విస్తరించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా శిక్షణ లేని వ్యవస్థల ద్వారా వైద్య వ్యర్థాలు బహిరంగ ప్రదేశాలకు లేదా అనధికార మార్కెట్లలోకి చేరితే హెచ్ఐవి మాత్రమే కాదు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి ప్రమాదకర అంటువ్యాధుల వ్యాప్తికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్య భద్రత అనేది కేవలం ఒక దేశ అంతర్గత వ్యవహారం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు పదే పదే స్పష్టం చేస్తున్నాయి. ఒక దేశంలో ఇన్ఫెక్షన్ నియంత్రణ బలహీనపడితే ప్రాంతీయ ఆరోగ్య భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే వైద్య వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ సిరంజీల వినియోగం, రక్త పరీక్షల నాణ్యత, నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అమలు చేయటం అత్యంత కీలకంగా మారింది. నాడు అంటువ్యాధుల నియంత్రణకు కేవలం వైద్య సమస్యగా మాత్రమే చూసేవారు. కానీ నేడు ప్రపంచీకరణ, అంతర్జాతీయ ప్రయాణాలు, సరిహద్దు వాణిజ్యం పెరిగిన నేపథ్యంలో ప్రజారోగ్య భద్రత కూడా జాతీయ భద్రతలో భాగంగా మారింది. అందుకే భారత్ సహా దక్షిణాసియా దేశాలు తమ బయో సర్వేలైన్స్ వ్యవస్థలు, వ్యాధుల పర్యవేక్షణ నెట్వర్క్లు, సురక్షిత ఇంజెక్షన్ విధానాలు, అత్యవసర స్పందన వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం చివరికి ప్రాంతీయ భద్రతకే సవాలుగా మారుతుందనే హెచ్చరికను కరాచీ ఘటన స్పష్టంగా వినిపిస్తోంది. కరాచీ బాలికా ఆసుపత్రిలో బయటపడిన ఈ హెచ్ఐవి సంక్షోభం ఒక ఆసుపత్రి వైఫల్యం మాత్రమే కాదు, ఒక దేశ పరిపాలనా ప్రాధాన్యతలకు అద్దం పట్టిన ఘటనగా మారింది. నాడు రాటోడెరాలో జరిగిన హెచ్ఐవి వ్యాప్తి తర్వాత పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టి ఉంటే నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి విషాదం పునరావృతమయ్యేదా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. సంక్షోభం సంభవించిన ప్రతిసారి విచారణలు, సస్పెన్షన్లు, కమిటీలు ఏర్పాటు చేయడం కనిపిస్తున్నప్పటికీ వ్యవస్థాగత మార్పులు మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై విశ్వాసం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు ఆరోగ్య భద్రతను జాతీయ భద్రతలో కీలక భాగంగా పరిగణిస్తున్నాయి. ఆధునిక ఆసుపత్రులు, సురక్షిత ఇంజెక్షన్ విధానాలు, నాణ్యమైన ప్రయోగశాలలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, కఠిన ఇన్ఫెక్షన్ నియంత్రణ ప్రమాణాలు, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా వేలాది కుటుంబాల జీవితాలను ప్రభావితం చేసే ప్రజారోగ్య సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పటికే పాఠాలు నేర్చుకుంది. అందుకే కరాచీ ఘటనను కేవలం పాకిస్తాన్ అంతర్గత సమస్యగా మాత్రమే చూడలేం. ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ భద్రతపై కూడా పడుతుంది. ఒక దేశ బలం కేవలం సైనిక శక్తితో కాదు, తన పౌరుల ప్రాణాలను ఎంత సమర్థంగా కాపాడగలదన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య భద్రతపై నిరంతర పెట్టుబడులు, పారదర్శక పరిపాలన, కఠిన వైద్య ప్రమాణాలు, బాధ్యతాయుత వ్యవస్థలు లేకపోతే ఇలాంటి విషాదాలు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని కరాచీ ఘటన ప్రపంచానికి మరోసారి స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. కరాచీ బాలికా ఆసుపత్రిలో వెలుగు చూసిన ఈ హెచ్ఐవి విషాదం ఒక దేశానికి మాత్రమే సంబంధించిన వార్త కాదు. ప్రజారోగ్య భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రపంచానికి ఇచ్చిన హెచ్చరిక. ఒక సంక్షోభం ముగిసిన తర్వాత విచారణలు జరపడం కంటే మరో సంక్షోభం రాకుండా వ్యవస్థలను బలోపేతం చేయడం ఎంతో ముఖ్యం. ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత పరిపాలన, పారదర్శక పర్యవేక్షణ, వైద్య సిబ్బందికి నిరంతర శిక్షణ, కఠిన ఇన్ఫెక్షన్ నియంత్రణ వ్యవస్థలు ఉన్నప్పుడే ప్రజల విశ్వాసం నిలుస్తుంది. ప్రజారోగ్యం బలంగా ఉంటేనే దేశ భద్రత బలంగా ఉంటుంది. కరాచీ ఘటన చెబుతున్న అతిపెద్ద సందేశం కూడా ఇదే.